ఈరోజు మళ్ళీ నిన్న మాట్లాడుతూ శుద్ధులు చెప్తా ఉన్నాడు. నేను ఎప్పుడన్నా అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులను కానీ పర్యటనలకు అడ్డుకున్నానా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు పెట్టానా అని చెప్పి చాలా అమాయకంగా అడుగుతా ఉన్నాడు. ఒకటే జగన్మోహన్ రెడ్డి, ఏది కూడా ప్రజలు మర్చిపోతారు అనుకుంటే అది నీ అవివేకం. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకోండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు, 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, రాజకీయాల్లో వాళ్ళ నాన్నగారికే సమకాలికులుగా ఉండే వ్యక్తి, ఒక విలువలు నెలకొల్పిన వ్యక్తి, అటువంటి ఒక జెంటిల్మెన్ పాలిటిక్స్లో అటువంటి ఆయనకే పర్యటనకు బయలుదేరుతున్నాయంటే ఇంటికి వచ్చి ఇంటి గేటుకి తాళ్లు కట్టి తాళాలు వేసి పోలీసులు పెట్టి ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆపిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ విషయాన్ని మర్చిపోయాడు. అంతెందుకు, విశాఖపట్నం వస్తే ఆయన పర్యటన కోసం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగి బయటకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ బయట దాదాపు 12 గంటలు అక్కడే కదలకుండా బయటకు రానియకుండా ఆపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి అంతెందుకు, మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరుతూ ఉంటే ఆ విమానాన్ని పైలట్కి చెప్పి బెదిరించి ఆ విమానం ఫ్లై కాకుండా పైలట్ దింపేసి విమానంలోంచి దించేసిన గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. సరే, రోడ్డు మార్గం వస్తూ ఉంటే చివరికి పోలీసులతో పెట్టి ఆ రోడ్డు మార్గంలో కూడా వెహికల్ రాకుండా ఆపితే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేస్తే ఆ వచ్చిన జనం క్రౌడు వాళ్ళని తట్టుకోలేక, ఆ ఒత్తిడిని తట్టుకోలేక అప్పుడు ఆయన వదిలేస్తే ఆయన రాజమండ్రి చేరుకున్నాడు. అంతెందుకు, యువనాయకుడు లోకేష్ ఏదైతే పాదయాత్ర ప్రజాగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు మొత్తం ఆయన కుప్పం నుంచి స్టార్ట్ చేస్తే అడుగున ఆంక్షలు పెట్టారు. ఎక్కడన్నా మీటింగ్ పెట్టి కూడా రెవెన్యూ ల్యాండ్ పెట్టుకోకూడదు అన్నాం. ఇంకేదనంటే పోలీసులతో మైకులు తీసేసేవాడు, చివరికి డయాసు పడగొట్టేసేవాడు. చివరికి ఆయన జనంలో క్రౌడ్లో ఒక స్టూల్ ఎక్కి మామూలుగా స్టూల్ మీద మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా స్టూల్ని లాగేసి ఆయన మాట్లాడకుండా చేశారు. మరి ఇన్ని చేసిన వ్యక్తివి నువ్వు ఈరోజు మళ్ళీ మేమన్నా నీకు పర్యటనలకి అడ్డు పెట్టామా, మీకేమైనా ఆంక్షలు దించామా, మమ్మల్ని ఎందుకు ఇది చేస్తున్నారని చెప్పని నీతులు చెప్పడం అంటే దెయ్యాలు వేదాలు వచ్చినట్టుందా. అందుకే నేను ఒకటే కోరుతా ఉన్నాను, నీకు 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోయావు అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు నీకు నమ్మి నువ్వేదో చేస్తావని ఒక్క అవకాశం అడిగితే ఆ రోజు బ్రహ్మాండంగా 151 సీట్లతో గెలిపించారు. మరి నువ్వు 5 ఏళ్ళు కూడా ఏం చేసావో ప్రజలందరూ కూడా గమనించారు. ఎప్పుడు కూడా ఒక హిస్టరీ పాలిటిక్స్లో కనీ విని ఎరుగున విజయం, 94% స్ట్రైక్ రేటు, ఆ మెజార్టీలు 175కి 124 సీట్లతో గెలవటాలు, ఒక 151 సీట్ల నుంచి 11 సీట్లకి పార్టీ పడిపోయే విధంగా కనీసం ఒక అపోజిషన్ స్టేటస్ కూడా కావాల్సిన ఆ 10% ఏదైతే సీట్లు ఉన్నాయో అవి కూడా లేని విధంగా నీకు ప్రజలు ఎందుకు తీర్పిచ్చారో ఒక్కసారి నువ్వు మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికైనా సరే నువ్వు నీ బిహేవియర్ మార్చుకోకుండా ఇదే విధంగా నేను ఎట్లే ఉంటానంటే ప్రజలు రెడీగా ఉన్నారు నీకు బుద్ధి చెప్పడానికి. ప్రభుత్వం కూడా ఇక చూస్తూ ఊరుకోదు. ఇప్పటిదాకా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒకవైపే చూశారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని. డెఫినెట్గా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం, ఎప్పుడైనా సరే ప్రజలకి నీ వల్ల ప్రమాదం ఉంది అని భావించినప్పుడు, నీ వల్ల ప్రజలు చనిపోయే పరిస్థితి వస్తూ ఉంది, సింగయ్య లాంటి ఒక అమాయకులు, వాళ్ళు మీ పార్టీ కార్యకర్త కావచ్చు, ఇంకో పార్టీ కార్యకర్త కావచ్చు, నీ పర్యటన వల్ల 3 లేటెస్ట్గా ఈరోజు 3 చనిపోయారని చెప్తున్నారు. మొత్తం ఆ పర్యటన వల్ల 3 వ్యక్తులు చనిపోవడానికి బాధ్యులయ్యారు. అది ప్రమాదం అని చెప్పి మనం అనుకుంటున్నాం, కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక హత్యగా ఖచ్చితంగా ఈరోజు ప్రజలు భావించే పరిస్థితి వస్తూ ఉంది. మనను పొదిలి పొగాకు రైతులకు అన్యాయం జరిగింది, నష్టం జరిగిందని చెప్పని ఆ రోజు అక్కడ పరామర్శకు వెళ్ళారు. ఏం చేశారు? పొగాకు రైతులంటే తెలుసు మీకు, పొగాకు అక్కడ బేల్స్ అన్ని పెట్టి ఆ యార్డ్లో అమ్మకానికి పెట్టుకుని ఉంటారు. నువ్వు వందలాది మంది వేలాది మంది నీ అల్లరి రౌడీ మోకల్ని బ్లేడ్ బ్యాచి ఈ
ఈ బ్యాచ్ని తీసుకుని వెళ్ళి ఆ యార్డ్ అంతా కూడా చిందరవందర గందరగోళం చేస్తే ఏదైతే రైతులు వాళ్ళ పొగాకు తీసుకొని పెట్టుకున్నారో ఆ బేల్స్ గీల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయితే ఈరోజు ఆ రైతులు కుయ్యో మరిని మొత్తుకుంటా ఉన్నారు. మాకేదో ఇప్పటికే నష్టం జరిగింది బాధపడతా ఉంటే ఈ మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా ఈ వైసీపీ అల్లరి మోక బ్యాచ్ వచ్చి మమ్మల్ని అంతా కూడా ధ్వంసం చేసిందని చెప్పని ప్రజలు బాధపడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకటే, ఇటువంటి వ్యక్తి అనే వాడు రాజకీయాల్లో ఉండటానికి సరిపడని చెప్పని కూడా నేను తెలియజేసుకుంటూ ఒకటే నేను కోరుతా ఉన్నాను, ఎప్పటికైనా సరే ఏదైతే ఒక ప్రజలిచ్చిన తీర్పుని ఒక గుణపాఠంగా తీసుకొని ఎందుకు ఇలాంటి